మరికొందరు మరణించి జీవిస్తారు. కానీ సుభాష్ రెడ్డి గారు మాత్రము మరణించి మనందరి హృదయంలో జీవించారు. అలాంటి అనగానికి మనమందరం వెళ్ళిపోతున్న వాళ్ళు ఏమైనా ఎవరి బస్సు మనమందరం ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాం. అందులో మనమందరం 84 లక్షల రకాల జీవులందరంతో పాటు మానవుడు కూడా అందులో పూర్వకంగా, వినయపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మనం శ్రద్ధాంజలి కలిగినామా ఆ అపూర్వమైనటువంటి ఆ అరగాత్ముడికి చేసినటువంటి ఈ కైకర్యాన్ని మీరందరూ భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఎవరు కుమారులు, ఎవరు కుమార్తెలు, లక్షలు పంచుకున్న వాళ్ళు కుమారులు కాదండి. తల్లిదండ్రుల లక్షణం పంచుకున్న వాళ్ళే నిజమైన కుమారులు. నిజంగా ఆ అనగాత్ముడికి తగ్గ తనయులు ఆ ముగ్గురు కుమారులు ఏక మనసులు అయ్యారమ్మా. అక్కడ నిర్మలమ్మ గారు అమరపురం నుండి సుభాష్ గారిని ఆహ్వానిస్తుందేమి. ఆ నిర్మలమ్మ ఆకాశమంతా నిర్మలమైన తపస్వి, ఆ మనస్వి అక్కడ భర్తను ఆహ్వానించింది. మరి ఆ ముగ్గురు కుమారులు వేదికపై రావాల్సిందిగా కూర్చున్నాము. మిత్రుడు సునీల్ కుమార్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు చివరి కార్యక్రమాన్ని మీరు మరణిస్తారు, మరి కొందరు మరణించి జీవిస్తారు. మా సుభాష్ గారు మాత్రము మరణించినటువంటి విపదతో ఆ ముగ్గురు కుమారులు అపూర్వకంగా మరి నాన్నగారికి నాన్నకు వారు చక్కగా వారు జ్యోతి ప్రకాశనతో వారి నాన్నగారి దివంగత శ్రీ బద్ధాం సుభాష్ రెడ్డి గారు 1945లో చెట్పల్లి గ్రామం మోర్తాడు మండలంలో జన్మించారు. శ్రీ బద్ధాం రామచంద్ర రెడ్డి గారు బాల్యం నుంచే క్రమశిక్షణ, నిజాయితీ, విద్యపై ఆసక్తితో వాడు సమాజంపై అవగాహన పెంచుకున్నారు. జీవితము నందనవరము, దాన్ని మంచుకుందాం ఉందాం. జీవితం అనేది ఒక మంచు, అది కడిగిపోకుండా 10 మందికి పంచు. మరి తన జీవితాన్ని మరి సచిన్ మరి మనం కూడా అదే దారిలో నడవాలి. అప్పుడే ఆ అనగాత్ముడికి నిజమైనటువంటి శ్రద్ధాన్ని గ్రహించేవారు. కనుక మనిషికి మరణము చివరి చరణము కానే కాదు. మానవ జీవన యాత్రలో చావు పుట్టుకలు కాలాలెందుకు ఎక్కిస్తూ విశ్రమించాల్సి వస్తాయి. కుక్క అవతారం, నక్క అవతారం, పిల్లి అవతారం, 84 లక్షల రకాల అవతారాలు ఎత్తిన తర్వాత ఈ మానవ అవతారం జరిగిందండి. ఇది రాష్ట్రపతి పదవి కన్నా గొప్ప మానవ జన్మ అనే పదవి. మరి ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా, ఆత్మనిరీక్షణ చేసుకోవాల్సిందిగా సంస్మరణ సభ మనందరికీ ఒక పాఠము గురపాఠం కావాలండి. ఆ నలుగురు అంటుంటారంట, ఆ నలుగురు పల్లకి మోస్తూ మేమే ఆ నలుగురితో పాటు మనందరికీ సుభాష్ గారు పాట పోయేటప్పుడు కూడా నేను తీసుకురావట్లేదు అన్న ఒక భావన మనందరికీ కడిగి ఈ రోజు మనం సంస్మరణలో మనం అందరం యాడ్ చేసుకుంటున్నామంటే కారణం ఆచరణ జరిగింది. వారికి ముగ్గురు ఒక సంతానము, నలుగురు మనవాళ్ళు, ముగ్గురు మనవరాలు ఉన్నారు. మరియు వీరి యొక్క దగ్గర జూనియర్ న్యాయవాదిగా హైదరాబాద్లో హైకోర్టు న్యాయమూర్తిని ప్రారంభించారు. అనంతరం 70లో సీనియర్ రెడ్డి గారి యొక్క అధ్యక్షులు ఉపాధ్యక్షుల సేవలందించి 2 సార్లు రంజీ ట్రోఫీ పోటీలను నిర్వహించారు. క్రీడాభిరాముడు అని చెప్పచ్చు మనం సుభాష్ గారు. నిజంగా సుభాష్ గారి సేవలు శభాష్, అంతటి శభాష్ రెడ్డి సుభాష్ రెడ్డి అని చెప్పుకోవచ్చు మనం. ఈ అపూర్వమైనటువంటి ఆ వ్యక్తికి నిజంగా మనసారా మన నిర్ణయాలు చెప్పాల్సింది. ఆ ఉత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వానికి మనం అందరం ఒకసారి నివాళులు అర్పిద్దాము. మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన భూపతి రెడ్డి గారు 4 మాటలు మాట్లాడాల్సిందిగా వారిని ఉద్దేశించి మనం అందరం ఒక్కరి విధానము వారి పట్టుకున్నటువంటి మక్కువలు వారు తెలియజేయాల్సిందిగా భూపతి రెడ్డి గారి వినూత్నంగా ఈనాడు
లో పనిచేస్తూ ఉన్నారు. వారు రవి గారు తర్వాత జస్టిస్ వాళ్ళ సీనియరు, నేను ప్రతాప్ రెడ్డి గారి సీనియరు, మాధవ్ ఇలాంటి గారు కూడా మా రాజరెడ్డి గారు. ఈ విధంగా మా యొక్క ప్రయాణం మొదలైంది. తర్వాత నేను ఆంధ్రలో సుభాష్ రెడ్డి గారు హైదరాబాద్ వాళ్ళందరి గారు ఆంధ్రలో ప్రయాణిస్తున్నారు. మాతోని ఇంకో మిత్రులు ఉండే శ్రీహరెడ్డి గారు గోదావరి వారిలో క్లోజ్ ఫ్రెండ్స్. వారి పెళ్ళికి కూడా నేను అప్పుడు 1961 అనుకుంటాను మా గ్రామానికి వెళ్ళి చెప్పి కచ్చలు ఉండే వెళ్ళి అక్కడ కచ్చలు అంటే ఆ జ్ఞాపకాలు తలుచుకుంటే ఈనాడు వారు లేరు, చాలా బాధగా. చాలాసార్లు మేము బతుకుతూ ఉంటుంది కోర్టులో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా టచ్గా కూర్చోడం, చాలా దగ్గర ఆప్యూ హైదరాబాద్లో కత్తి ఉండడం, ఒక 5 వచ్చేస్తుంది హాస్టల్లో మాతో సురేంద్ర రెడ్డి గారు ఉంటుండే, రూపకరణ్ రెడ్డి, చాలా గారు చాలా డిసిప్లైన్ మనిషి. ఇక పర్వాలేదు, ఒక అడ్వకేట్ ఉన్నటువంటి లక్షణాలన్నీ అంత దగ్గర ఉంది. కరెక్ట్ అడ్వైస్, లీగల్ అడ్వైస్ కూడా కరెక్ట్ తీసుకోండి. ఎవరిని కూడా జీవితంలో రిసీవ్ చేయలేదు. బ్రహ్మాండంగా కేసెస్ ప్రిపరేషన్ కూడా చాలా మంచిగా అర్థంగా ప్రిపరేషన్ చేసుకున్నాను. ఈ వాజ్ ఎ వెరీ గుడ్ రీడర్. కానీ అదే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. మేమంతా పాలిటిక్స్ లో ఉండేది. నేను కానీ సురేంద్ర కానీ అందరూ కానీ అంటే పాలిటిక్స్ ఎప్పుడు మమ్మల్ని డిస్కస్ చేయలేదు. అతను మేమే పాలిటిక్స్ లో ఉండే వాడేది. ఎందుకంటే ఇది ఎవరు లైకింగ్స్ వాళ్ళ రెండూ కూడా దర్ వాజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ us. ఒక్కనాడు ఒక మాట అనుకోలేదు. ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళ ఎప్పుడు గెట్ టుగెదర్ అవుతుండే చాలాసార్లు. ఈ వాజ్ వెరీ గుడ్ క్రికెట్ ప్లేయర్. నాకు ఇప్పుడు రాకపోలేదు టెన్నిస్ తర్వాత కానీ అప్పుడు చదువుకున్నప్పుడు క్రికెట్ ఆడుతుంది. చెట్పల్లి శేఖర్ ఉండేది ఆ ప్రవీణ్ ఫాదర్. వాడు, నేను, సుభాష్, మోటాటోలు, సుభాష్ చంద్రరెడ్డి, దామన్న అండ్ నవీన్, సురేంద్ర సార్ కలిసి చెప్పేది ధర్మవరం మధ్య అంత భూమి ఉండే. దాని మధ్య స్టార్ట్ చేసుకొని సైకిల్ వస్తుంది, క్రికెట్ ఆడుతుంది, పోతుంది. అప్పుడు మేమన్నా కలిసి చెప్పేళ్ళకి వెళ్ళి సుభాష్ చేసుకునే ధర్మవరం వేలుకూరు హై స్కూల్ గ్రౌండ్ ఉండే ఆ క్రికెట్ ఆడుతుంది. ఆ గిరిజామాలో క్రికెట్ ఆడతాం. ఈ వాజ్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఆల్సో, ఐ రిమెంబర్. రాజీ ట్రాఫీ కూడా సెక్రటరీ. అండ్ ఈ వాజ్ వెరీ గుడ్ టెన్నిస్ ప్లేయర్. కలెక్టర్తో ఎస్పీలతో we had a very good connections.
ఇక్కడ ఎన్నడూ కూడా సిఫారసు చేయకపోతే వాళ్ళు ఇప్పుడు పోతే చెప్పంటే జెన్యున్ ఉంటే చెప్తుండే, లేకుంటే ఆల్తూ ఫాల్తూ కేసు మేము ఊళ్ళో పెట్టాలని వేస్తూ ఉంటాం మేము ఫోన్ అంటే మాకు అలవాడే. కానీ అతను నేను ఎక్స్పోజ్ ఇచ్చారు, స్ట్రేట్ ఫార్వర్డ్, చాలా మంచి వ్యక్తి. నిజంగా లాస్ట్ పర్టికులర్ లాస్ట్ వెరీ గుడ్ ఫ్రెండ్, నాట్ ఓన్లీ వెరీ రిలేటివ్ బట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ నైస్ ఫ్రెండ్. దగ్గర చాలా కలిసిగా చూపించి, కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే అతను కానీ నిర్మల కానీ సఫర్ బాధ అలాగింత ఎందుకు కష్టపెట్టినాడు. అంత మంచి వ్యక్తికి మరి సమాయం అంటే ఏదైనప్పటికీ రిమెంబర్ ఫర్ ఎవర్. అతనికి ఎవరు కూడా దుష్మనులు లేరు, నో ఎనిమీస్. కాబట్టి అడ్వకేట్ ఆల్సో మన అడ్వకేట్స్ అడ్వకేట్ చాలా మంది వచ్చారు. వెరీ సక్సెస్ఫుల్ అడ్వకేట్, ఆల్మోస్ట్ ఒక చేస్తుండే. అండ్ వీకెస్ట్ కేసులు కూడా స్ట్రాంగెస్ట్ కేసు చేసేటువంటి అనుభవం ఉంది కాబట్టి అటువంటి ఆయన అతను మన మధ్య లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. తప్పకి చెప్పి ఇప్పుడే బస్సులో దిగిపోతుంటా మరి వాస్తవంగా ఎవరు కూడా ఉంటున్నాం. కానీ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా చాలా సేవ చేశాను. I do remember I was the Lions Club president at Apu. I found him. నేను అడిగిండు, అరే ఆడుకుంటే రోటరీ క్లబ్ తీసుకురావాలి. He knows I am the Lions Club president. బట్ నేను ఎంకరేజ్ చేస్తాను. ఎంకరేజ్ రోటరీ క్లబ్ మీటింగ్లో బయటకు పెట్టాను. ఆయన డాక్టర్ వెంకటి ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ స్థాపించాడు. సోషల్ యాక్టివిటీ చేయాలా, మీద వాళ్ళకు సహాయం చేయాలా అనే దృక్పథంతో పనిచేసాడు. కాబట్టి ఆత్మశాంతి కలువ వారు నిజంగా మన మధ్యలో ఉన్నాడు. మరి ఇక్కడ మనం కనవాడు బట్ ఈ వర్క్స్ అమ్మ వారికి వారి ఆత్మశాంతి కలువ ప్రభుత్వం ప్రార్థిస్తూ సునీల్ అన్ని విధాల భగవంతులు సపోర్ట్ చేయాలని మేమందరం కూడా I am one of the juniors of all family members, my brother senior advocates, elite of Nizamabad, and all venerable persons. Few things I want to speak about my senior, as my senior has already expressed his views. He was sincere, punctual, and he used to speak less. I am fortunate he used to speak much with me only. Everybody knows. Whenever cases are there, he used to convince the judges in such a manner. Two things I want to tell. He was cross-examining a witness in a 302 case. You all know 302 case is not very easy. So the judge, Dattatreya, was more anxious. He put a question on his behalf. That answer came against the defense. But my senior never said, "Sir, you unnecessarily put this
ఇలాంటి టీం ప్రాబ్లమ్స్ ఆయన పట్టుకున్నాడు. సుభాష్ రెడ్డి గారు మీరు డిఫెన్స్ కదిలిస్తుంది కదంటే అప్పుడు కూడా నేను మా సార్ కట్టుకున్నాను కదా, సార్ ఇది మీరు అడుగునే వచ్చిందంటే శ్రీనివాస్ అన్నాక బెంచ్ క్లాస్ మల్లరెడ్డి సార్ ఇది సుభాష్ రెడ్డి గారు అడగలేదు, మీరు ఎస్ సార్ రిమోవర్ వెళ్ళని అదే రోజు జడ్జిమెంట్ చేసి సచ్ ఏ గ్రేట్ పార్ట్ మై సీనియర్ క్యాప్. తర్వాత ఎంత మెమరీ అంటే ఒక క్లైంట్ వస్తే శ్రీనివాస్ దట్ రాజుబాయ్ గేమ్ ఐ థింక్ శ్రీనివాస్ లాస్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ వాస్ సమ్ 12th December అట్లా చెప్పేది నెక్స్ట్ మంత్లో బాగా చేసింది. ఐఎమ్ క్వైట్ ఫార్చునేట్ వెన్ ఐ లాస్ట్ మై ఫాదర్ ఐఎమ్ నథింగ్ బిఫోర్ సుభాష్ రెడ్డి గారు. Madhuri came to Tiklam, he made courtesy call along with our MLC Venkataramreddy garu and he advised me, Srinivas, you can continue with me for any number of years, but don't delay this profession. On another occasion, when my daughter was selected as a judge, he was more happier than me. And I brought my daughter. I am telling you, not only as an advocate, I am a human being first of all. By the grace of God, I was born in a very rich family, but I learned so many things from my senior. He was a man of discipline and punctual. He never used to be disciplined in the watch. And every dasna, when I used to touch his feet, he used to say, he used to embrace me. Srinivas, recently, sorry, I will not take your precious time much. One and a half year back, he was healthy. Of course, he was falling sick. All the three sons used to take care of him. I was shocked. Sushi was more with him, his son. And whenever he was admitted in Vikramreddy Hospital, my house is by the side of Vikramreddy. So myself and my wife regularly used to go. So one day he telephoned me, I was shocked. Srinivas 3 days into Vastalevu. Sir, we kept it up. Srinivas would take 2 rupees. Nagendu sir, Vikram Srinivas sustained here by the grace of God. I said, Nagendu sir, no, immediate amount in fixed. Vadu sir, 2,000. ఇంటికి చూసుకుని 2,000 4,000 మళ్ళా మనసు ఒప్పలే మళ్ళా పోయినా సార్ నాకు ఎందుకు సార్ 4,000 అంటే శ్రీనివాస్ డోంట్ టేక్ నాకు గిల్టీ కాన్షియస్ ఫీలింగ్ సచ్ ఈస్ వాట్ ఎట్ మై సీనియర్ ఐఎమ్ హియర్ మై ఫ్యామిలీ ఈస్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ మై సీనియర్ అండ్ ఐ ఆల్రెడీ ప్రేడ్ టు లార్డ్ ధ్యానం ఇన్ మార్నింగ్ ఐ ప్రేడ్ టు లార్డ్ ఆయన స్వతంత్ర ప్రాప్తి కలగాలి. సుభాష్ రెడ్డి గారికి మళ్ళీ జన్మ ఉండదు ఆయన చాలా బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. జనవరినే సంతమే కానీ ఇటువంటి అకేషన్లో తలుచుకుంటే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ జన్మకుంటే ఇదే కుటుంబంలో ఉంటారు పోయినాను. సరే అందరికీ నా తరఫున గోల్డెన్ హ్యాండ్స్లో నమస్కారం చేసుకో. అంటే మాత్రం చాలామంది మరవలేదు, ఎందుకంటే ఊపర్రెడ్డి గారి ఒక మాట ఈ ప్రొఫెషన్లో ఎనిమిది బాగుంటారు. ఎంత సౌమ్యశీలుడు అంటే మెమరీ బాగుంది. ఎవరు నచ్చి సార్ ఒక కేసు ఏమంటే ఎవరిది సార్ ఊపర్రెడ్డి సార్ బాగున్నాం వాళ్ళు నాకు తెలుసు ఈ వాజ్ నెవర్ అప్ టు మనీ. మేము కూడా కొన్ని తప్పులు చేసాం, ఏమున్నది వేరే రికగ్నైజేషన్ ఒక మంచి వ్యక్తికి ఎన్ని పాటిస్తున్నాను అన్ని వాళ్ళ పిల్లల కంటే నేను ఎక్కువ చదువు తీసుకుంటూ మాట్లాడేది, నవ్వుకుంటూ మాట్లాడేది ఎప్పుడు కూడా ఇట్లా అనుమానం కాదు. సరే దేవుడు ఆయనకు వెంకటేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి ఆయన ఆత్మ శాంతి చేకూరాలి. బాబు కూడా బాగా బాధగా ఉన్నా బికాస్ every son has got a lot of pain in the heart. God alone can do it. Shakespeare said, men and women are the actors and actresses. We came here to play our roles and then exit. Everyone has to leave this world sooner or later. But ఉన్నంతోళ్ళు ఆయన గురించి మనమే ఆయన పేరు తెలుసుకోవాలి, ఆయనతోని సంవాదం చేసుకోవాలి. ప్రతి వాళ్ళు మనం తరతరాలు తెలుసుకుంటారు. ఏ మంచి మనిషి ఉన్నాయి, ఎవరిని కోపం తెచ్చుకునేటోడు వాళ్ళు మంచిగా పని చేసుకుంటే కాబట్టి దేవుడిని ప్రార్థిసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాక్టరీకి ఓసిల వారిని ఇక్కడ మంచి పేరు తీసుకుంటే పుట్టింటికి మంచి పేరు వస్తుంది కదా. శ్రీనివాస్ గౌడ్ గారు చాలా చక్కగా శ్రీనివాస్ రెడ్డి గారు నాకు పరిచయం అంటే ఇనిషియల్ థింగ్స్ విచ్ ఐ రిమెంబర్ అబౌట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ ప్లే టెన్నిస్ టుగెదర్ మీ మై బ్రదర్ దేవ్ రామరెడ్డి సుభాష్ రెడ్డి గారు and I also happened to play cricket with Sunil also. So sort of you can say a bridge between that generation and this generation. Subhash Reddy garu ante he was known for his sincerity towards practice, dedication towards practice, and everybody conceived him as a very serious person. But I happened to travel with him to Singapore on a trip. He was very jovial in the sense that you had to see the sense of humor. He had very witty one-liners.
So ఎప్పుడు మాట్లాడినా కానీ he used to make some comments which were very funny, but that was the other side of his nature which very few people saw unless they were close to him. And he was one of the giants of the advocate profession in Nizamabad. No doubt, death is inevitable, but he has left his mark in the profession, not only in the profession, society too. And as a Rotary member, I saw the respect he commanded from the Rotary Club members and the advice he used to give the Rotary Club members. Then he also served many sports associations, especially cricket. He was the vice president of the Cricket Association along with my father. So all said and done, a man is remembered by his deeds or his acts, and he is surely remembered as a very professional and sincere advocate, and he will always be remembered for his service to the society. And I pray that he attains Sadgati, and he will always be remembered by everybody like Upadreddy Subset. He will always be హిందూ ప్రజలు కూడా వచ్చి వారు బాల్య మిత్రులైతేనేమి, వారి స్నేహితులైతేనేమి, వారి రక్త సంబంధికులైతేనేమి, ఎవరైతేనేమి అందరూ ఆ అజాత శత్రువుకు అక్షర నమస్తులు చేస్తూ అక్షర నివాళులు అర్పిస్తున్నారు. మరి ఇప్పుడు మా వేముల ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి వారిని ఉద్దేశించి 4 మాటలు చెప్పాల్సిందిగా భావిస్తున్నాను. సుభాష్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని వేడుకుంటున్నాం. బేసికలీ మా ఫాదర్ స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, భూపతి మామయ్య చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. అట్లనే మేము కూడా పిల్లలను కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాదిరిగానే ఎప్పుడు కూడా ఫ్రెండ్స్గా ఉండేది. అయితే నాకు సుభాష్ మామతోటి కానీ ఆంటీతోటి కానీ ఎక్కువ పరిచయం అయింది ఎప్పుడంటే మేము బాల్కీలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు సునీల్ కూడా మా క్లాస్మేట్ ఉంటుంది. బోధనలో బాల్కీ బస్ ఎక్కాల్సిన ఉంటుండే. సో రాత్రికి నేను వేల్పూర్ నుంచి వచ్చి నిజామాబాద్లో వండుకొని వాళ్ళ ఇంట్లో పొద్దున బోధనకి వెళ్ళి అక్కడి నుంచి బాల్కీకి పోయేది. మళ్ళీ సేమ్ రిటర్న్లోకి వచ్చినప్పుడు కూడా నిజామాబాద్ వచ్చి ఇక్కడ నైట్ అవుట్ చేసి తెల్లారి మార్నింగ్ వేల్పూర్ పోయేది. అట్లా చాలా దగ్గర పరిచయం ఉండేది. అయితే అందరూ సుభాష్ మామ చూసి భయపడేది, చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ అని. మరి నేనేమో భయపడిపోయింది. ఆయన కూడా నాతో చాలా క్లోజ్గా ఉండేది. ఇంతకుముందు శ్రీనివాస్ గారు అంటారు, ఈ వాజ్ వికెట్ మంచిగా జోకులు కూడా బాగా వేసేది. నాతో మాత్రం జాయిల్గా ఉండేది, జోక్స్ చేసేవాడు. తర్వాత హైదరాబాద్లో రామకృష్ణ టవర్స్లో కృషి ఇద్దరు అక్కడ వాళ్ళు ఉండేది. అక్కడ కూడా వెళ్ళేది. బాల్కీ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు అక్కడ కూడా కలిసి ఉండేది, అక్కడే ఉండేది. ఇట్లా ఫ్యామిలీతోటి చాలా దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. బట్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూసేది ఈ వాజ్ సిన్సియర్ టు హిస్ ప్రొఫెషన్ అండ్ డిసిప్లిన్. ఆ ఇన్స్పిరేషన్ నాకు కూడా తర్వాత నేను ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా చాలాసార్లు గుర్తు చేసుకున్నారు. అంటే కమిట్మెంట్గా పనిచేయాలి, ఎట్లా పనిచేయాలి. ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పైర్ టు మీ. అయితే నాకు ఇంకా మంచిగా తనతోటి ఒక మంచి అనుబంధం ఏంటంటే, నేను 2018లో మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ 15th ఆగస్టుకి పరేడ్ గ్రౌండ్స్లో జనరల్గా ఏంటంటే మినిస్టర్కి యూనిఫామ్ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని పోలీస్, ఫైర్, ఫారెస్ట్, ఎక్సైజ్ ఇట్లన్నీ యూనిఫామ్ ఉన్న డిపార్ట్మెంట్స్ సల్యూట్ చేస్తారు, ఆనర్ చేస్తారు. ఆ బండిలో ఒపెట్ టాప్ జీప్లో తీసుకుపోయి
మొత్తం అందరు కలిపి సెలబ్రేట్ చేసే ఆ ప్రొసీజర్ ఉంటారు. దాని తర్వాత మినిస్టర్ విల్ అడ్రస్ ద డిస్ట్రిక్ట్ పీపుల్, జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి తను ఏంటో మరి టీవీలో చూసిండో ఏం చూసిండో తెలియదు. నాకు సేమ్ డే నాకు 3:30, 4 o'clock ఫోన్ చేసినాను. నా నంబర్ లేకపోతే ఇక్కడ నువ్వు అడిగి తీసుకొని, నేను అప్పటికింకా నిజామాబాద్ గెస్ట్ హౌస్లో ఉన్నాను. 2 o'clock ప్రోగ్రామ్ అయింది, వచ్చి ఫోన్ చేసి ఉన్నా. నాకు ఫోన్ చేసిన నీ ప్రోగ్రామ్ అంతా చూసినా నేను. చాలా తక్కువ మందికి దొరికే హానర్ నీకు దొరికింది ప్రశాంత్. నువ్వు నాన్నకు అవకాశం రాలేదుగా, నీకు వచ్చింది. దాన్ని మంచిగా కాపాడుతున్నావు. ఆల్రెడీ మంచిగా చేస్తున్నావు. లాస్ట్ 5 years ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్గా ఉన్నావు. ఇప్పుడు మినిస్టర్ ఇది కొత్త బాధ్యత, ఇది చిన్న వయసులో వచ్చింది. అనేక టెంప్టేషన్స్ ఉంటాయి. టెంప్ట్ కావద్దు, డిగ్నిఫైడ్ ఉండాలి, నాన్న పేరు నిలబెట్టాలి. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నీకు ఇంత పెద్ద గౌరవం దొరికినందుకు. చాలా తక్కువ మందికి ఆ ఆనర్ దొరుకుతుంది, నీకు దొరికింది. అది చెప్దామని నీకు ఫోన్ చేసిండ్రా అని చెప్పి ఆయన ఒక 15 నిమిషాలు మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత నేను ఉండలేకపోయాను. ఇమీడియట్గా గెస్ట్ హౌస్ నుంచి వచ్చి ఇంటికి వచ్చి తన ఆశీర్వాదం తీసుకొని నేను చెప్పిన మాటలు నిలబెట్టుకుంటే మామయ్య అని చెప్పినాను. తర్వాత మొన్న ఆరోగ్యం బాగలేని సందర్భంలో ఆ మధ్యలో కూడా 1-2 సార్లు పోయినా. నేను మినిస్ట్రీ ఉన్నప్పుడు నిజామాబాద్ వచ్చినప్పుడు 1-2 సార్లు పోతే, మంచి పేరు వస్తున్నదా నీకు, మంచిగా చేస్తున్నావు అని చెప్పి చాలా జోలిగా మాట్లాడేది. తర్వాత మొన్న ఆరోగ్యం బాగాలేనప్పుడు 2 సార్లు పోయినప్పుడు కూడా అదే విషయం. మంచిగా పెరిగినవరా, మంచిగా అయినా చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. హి వాజ్ ఆల్వేస్ బ్లెస్సింగ్ మీ. ప్రతి సందర్భంలో అంటే నేను చాలా చూసేది. ఎవరన్నా మంచి చదువుకుంటే ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్స్లో వాళ్ళని అప్రిషియేట్ చేసేది, వాళ్ళని బ్లెస్ చేసేది. ఎవరైనా పెరిగితే, పెద్దగైతే వాళ్ళని మంచిగా అప్రిషియేట్ చేసేది. అట్లా హి వాజ్ ఎ కంప్లీట్ మ్యాన్. మంచి మానవత్వం ఉన్న మనిషి. డెఫినెట్గా ఆయన స్వర్గానికే వెళ్తారు. వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని నేను మరొకసారి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆకాశానికి శబ్దములు ఉన్నది. మా సుభాష్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢ సహానుభూతిని తెలియజేస్తున్నాను. అందరూ కూడా భూపతి రెడ్డి గారు చెప్పింది, శ్రీనివాస్ గారు చెప్పింది, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పింది. ఈ విషయాలను చెప్పిన విషయాలు వల్ల నేను చెప్పిందే చెప్పాలన్నా. ఈజ్ ది మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సిన్సియారిటీ, డిగ్నిటీ, పర్టికులర్లీ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ సంబంధించి that can't be compared with any person. Such a great person he was, and as far as profession is concerned, his contributions are more and more. చాలా బాగా అతను ఉంటుండే. అయితే నేనేంటంటే ఓపెన్గా అన్ని విషయాలు కూడా వారిని అడుగుతున్నాను. నేను ఐ థింక్ ఐఎమ్ 6th number యాజ్ జూనియర్ టు సుభాష్ రెడ్డి గారు. వీళ్ళందరి తర్వాత సంపత్ రెడ్డి గారు ఉండే, అప్పుడు నేను ఉన్నప్పుడు మదన్మోహన్ రెడ్డి, వాళ్ళ తర్వాత నేను. అయితే ఎక్కువ నాకు ఆపర్చునిటీ అంత ఉన్నాయి కానీ వారి అంటే ఒక అభిమానం బాగుంది. ఎందుకంటే సుభాష్ రెడ్డి గారు ఈ అట్లా ఉంటుండే. అతను ఏది తీసుకున్నా చేసినా ఒక మాట చెప్పాలంటే వారి నాలెడ్జ్ ఎంత అంటే ఈజ్ నాట్ ఓన్లీ ఫిట్ ఫర్ హైకోర్టు బట్ ఆల్సో ఫర్ సుప్రీంకోర్టు జడ్జి. అంతా వాళ్ళు కూడా తక్కువనేమో అనిపిస్తుంది, కానీ ఆ మాట చెప్తే ఏంటంటే మీరు వాళ్ళను ఏదో తగ్గించి మాట్లాడినట్టు కావాలి. సుభాష్ రెడ్డి గారి నాలెడ్జ్ అంత ఉన్నదని చెప్పి చెప్తున్నాను. అంటే ఒక పర్సనల్ లైఫ్ ఆయన నేను ఏదైతే వాట్ ఐ స్టడీడ్ అండ్ వాట్ ఐ అబ్జర్వ్, ఫర్ దట్ రీజన్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఎట్లా అంటే వారిది ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం, అట్టహాసం లేనటువంటి జీవితం, ఎట్ ది సేమ్ టైం ఒక ధర్మబద్ధమైన జీవనం. అది సుభాష్ రెడ్డి గారి ఆచరణ. ఆ విధంగా అట్లా వారు మనుగడ సాగించింది అందరితో కూడా. కాకపోతే రిజర్వ్గా ఉంటుండే, ఏదైనా విషయం ఎక్కడ కూడా మాట్లాడకపోతుండే. ఇక్కడ కూడా ఒక కాంట్రవర్షియల్ ఇట్లా ఉండడం అన్నది డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం నెవర్ అబ్జర్వ్. ప్రతి ఎంత ఓపికతోటి వారు అట్లా ఉంటుండే, ప్రతి ఒక్క సజెషన్స్ కూడా ఇస్తుండే. ఇప్పుడే వీళ్ళు చెప్పిండ్రు
ఒక భగవద్గీత సిద్ధాంతం పునర్జన్మను ప్రతిపాదిస్తుంది అన్నదే కదా, మరి వారికి ఉత్తమ కథలు కలుగుతాయి అన్నట్టు చెప్పాను. అయితే నేనేందనంటే నీ చెప్పక భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దీని అర్థం ఏంటంటే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడదు. అంటే ఇది భగవద్గీత శ్లోకం అయినప్పటికీ వారు ఒక స్థితప్రజ్ఞత అన్నది ఫస్ట్ టైం ఒక అడ్వకేట్ కింద సుభాష్ రెడ్డి గారిని చూసిన. ఏదో మా సీనియర్ అని చెప్పి నేను చెప్తలేను. ఇన్ జనరల్ దిస్ ఈజ్ మై వాట్ ఫ్రమ్ మై క్లోజ్ అబ్జర్వేషన్, నేను ఐ లైక్ టు స్పీక్ లైక్ దిస్. నాకు ఇది అవకాశం ఇచ్చిండ్రు. వారి గురించి ఏంటంటే ఎప్పటి నుంచో కోర్టులో కూడా ఏంటంటే ఒక అవకాశం వచ్చినప్పుడు సాధారణంగా నేను కూడా లిబర్టీ తీసుకొని మాట్లాడను, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ వ్యక్తి మీద అట్లా అనుకున్నప్పుడు తప్పక మాట్లాడతాం. ఉన్న కోర్టులో కూడా వారి గురించి నేను మాట్లాడడం జరిగింది. ఆ విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వారి పట్ల విధేయతను 4 మాటలను చెప్పి ఈ కార్యక్రమం కొద్ది క్షణాలు, ఆ అమ్మాయి పేరు ఎక్కువ తెలియదు కానీ వచ్చి మాట్లాడాల్సిందిగా మీ తాతగారి ఔన్నత్యాన్ని. that commanded silence, respect, and purpose the minute you entered the room. And your strictness with us was not severity, but love in its strongest form, shaping my character, grounding my spirit, and teaching me how to stand firm in a world that more often does not. Thank you for teaching us that integrity matters, hard work is non-negotiable, and that doing what is right is worth every difficulty it brings. No shoulders can carry the greatness of your legacy, but we will try as your lessons live in us, your strength studies us, and your legacy guides us forward. ఏ భాష అయితే మీ భాష సాధనం లాంటిది, తప్పులేదు. ఆ భాషతో మీ తాతగారికి అభిషేకం చేసిన వారా? అమలపురం నుండి మీ నాన్నమ్మ, మీ తాతయ్య, మీ ముగ్గురిని సదా ఆశిస్తూ ఇస్తున్నారు. కనుక అక్కడ తిరుమలమ్మ, మరి సుభాష్ గారు ఈ మనుకులను మనవరాలను ప్రేమపూర్వకంగా ఆశిస్తారు. ఇప్పుడు 2 నిమిషాలు మౌనం పాటించినాక ఓం వాయువరిలా ఓం క్రతో స్మర కృతం స్మర ఉంటుందో తెలుసుకోవాలి. అప్పుడు ఆ మృత శరీరాన్ని అగ్నిపూర్వకంగా వేదపూర్వకంగా భస్మము చేయాలి. జీవించినంత కాలము పరమేశ్వరుని ఆజ్ఞలను పాటిస్తూ ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపకార్యాలను విడిచి శుభకార్యాలను చేస్తూ మానవ ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ ఓమనగా అందరూ కళ్ళు మూసుకోనండి. ఓ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి 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 శాంతి. ప్రేమపూర్వక